కూటమి నేతలు ఆక్వా రైతులను దోచుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. సీడ్ ఫీడ్ రేట్లు తగ్గించి గిట్టుబాటు ధరకు రొయ్యలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందంటున్న కారుమూరి సునీల్ కుమార్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఆక్వా హబ్గా పేరున్నటువంటి గోదావరి జిల్లాలో కూడా ఉన్నటువంటి ఆక్వా రంగం కూడా కుదేలవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలల్లో కూడా రేట్లకు సంబంధించినటువంటి అవకతవకలతో పాటు మరోవైపు చూస్తే ప్రధానంగా అమెరికాకి సంబంధించినటువంటి సుంకాల సాకు పేరుతో కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలు కూడా నిల్వ దోపిడీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడి కూడా ఏలూరు పార్లమెంట్కి సంబంధించినటువంటి కన్వీనర్ కూడా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? గతంలో చూస్తుంటారు ఆక్వా రైతుల పరిస్థితి, కరోనా సమయంలో కూడా వారికి అండగా నిలిచింది మీ గవర్నమెంట్. ఇప్పుడు చూస్తే అసలు రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏంటి అసలు పరిస్థితి? ఈరోజు మరి ఆక్వా రంగం రైతులకి ఇబ్బందులు వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అండగా ఉన్నారు. అటు కరోనా టైంలో కానివ్వండి, అప్పుడు కలకత్తా వెళ్ళే వెహికల్స్ పెట్టించడంలో కానివ్వండి, దగ్గరుండి చూసుకోవడంలో కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన ఇచ్చేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతులకు ఎప్పుడు అండగా ఉన్నారు. ఈరోజు ఆక్వా రైతులకు ఒక కష్టం వచ్చింది. ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో వారు రేట్లు ఇవ్వకుండా మరి రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా జరుగుతుంది. దీని గురించి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని మరి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారిని ప్రాసెసింగ్ యూనిట్స్ వారు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఒక గిట్టుబాటు ధర కల్పించేలాగా ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. రొయ్యల మేత రేట్ ఎందుకు తగ్గట్లేదు? మరి ఆ రొయ్యల మేత రేటు తగ్గించాలి. దానికి ప్రభుత్వం మరి ఏవైతే ఫీడ్ యూనిట్స్ ఉన్నాయో వారందరితో మీటింగ్ పెట్టి మరి వాళ్ళకి ఇంత లాభం వస్తుంది కాబట్టి రేట్ తగ్గడం వల్ల మరి అది ఆ బెనిఫిట్ రైతులకు కూడా వెళ్ళాలి. కాబట్టి వెంటనే దాని మీద ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుని ఆక్వా రైతాంగాన్ని కాపాడే చర్యలు ఇమ్మీడియట్గా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో సిండికేట్గా మారి దళారులుగా మారి పూర్తి స్థాయిలో కూడా దోచుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి తామంతా కోరుకుంటున్నాము. పూర్తిగా లేని పక్షంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడతామని చెప్పి కూడా సునీల్ కూడా స్పష్టం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి టీవీ ఏలూరు జిల్లా నుంచి.